దెన్ హియర్ కమ్స్ పొసెసివ్ నౌన్. పొసెసివ్ అనే పదంలోనే ఉంది ఓనర్షిప్, నాది లేదా నీది. ఎక్కడైతే మనం ఓనర్షిప్ని తెలియజేస్తామో దాన్ని మనం పొసెసివ్ నౌన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మై పెన్, మై వైఫ్, హిస్ కార్, దేర్ హౌస్. సో మై పెన్, నా పెన్ అంటే ఇక్కడ ఓనర్షిప్. మై వైఫ్, నా భార్య. హిస్ కార్, తన కారు. దేర్ హౌస్, వారి ఇల్లు. సో ఇలా ఎక్కడైతే మన ఓనర్షిప్ను, పొసెసివ్ ఓనర్షిప్ని ఎక్కడైతే మెన్షన్ చేస్తామో దాన్ని మనం పొసెసివ్ నౌన్ అని పిలుస్తాము. దెన్ వర్బల్ నౌన్. వర్బల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. సాధారణంగా వర్బ్ అంటే ఏంటి? యాక్షన్. వర్బ్ అంటే యాక్షన్. కానీ ఎప్పుడైతే ఒక యాక్షన్ వర్డ్కి ఐఎన్జి మనం యాడ్ చేస్తామో, సింగ్, యాక్చువల్లీ సింగ్ ఈజ్ ఏ వర్బ్, కానీ ఎప్పుడైతే సింగ్కి ఐఎన్జి యాడ్ చేస్తామో ఇది సమ్ కేసెస్లో నౌన్గా మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ సింగింగ్. ఐ లవ్ సింగింగ్. ఇక్కడ ఐ అనేది ప్రనౌన్, లవ్ అనేది వర్బ్, సింగింగ్ నౌన్ కిందికి వస్తుంది. సో ఎప్పుడైతే మనం యాడింగ్ ఐఎన్జి టు వర్బ్ ఈజ్ కాల్డ్ వర్బల్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్, వాక్. వాక్ అనేది యాక్చువల్గా వర్బ్. దీనికి ఎప్పుడైతే ఐఎన్జి యాడ్ చేస్తామో, వాకింగ్ ఈజ్ మై డైలీ ఎక్సర్సైజ్. సో ఈ సెంటెన్స్లో వాకింగ్ అనేది నౌన్ అయిపోయింది. సో ఇలా ఎప్పుడైతే ఇన్ సమ్ కేసెస్ వర్బ్కి మనం ఐఎన్జి యాడ్ చేసి సెంటెన్స్లో మన హ్యాబిట్స్ తెలియజేయడానికి ఇలా డిఫరెంట్ కేసెస్లో మనం ఎప్పుడైతే వాడతామో అప్పుడు వర్బ్ కూడా ఐఎన్జి యాడ్ చేసినప్పుడు వర్బల్ నౌన్గా మారిపోతుంది. చూసారా? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, పొసెసివ్ నౌన్ అండ్ వర్బల్ నౌన్. ఇవి మనము ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, కామన్ నౌన్ అంటే ఏంటి అని డైలీ మనము సంభాషణలో గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు తప్పకుండా యూజ్ అవుతాయి. అందుకనే వీటి గురించి నేను మీకు వివరించడము జరిగింది. ఒకవేళ మీరు మామూలుగా జనరల్గా ఇంగ్లీష్ మాట్లాడేవారైతే ఇవన్నీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక వర్డ్ని చూసినప్పుడు అది నౌనా కాదా అని తెలుసుకుంటే మనము సరిపోతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి.